ఏమిటే గౌరీ, పొద్దున్న తెక్కే వరకు కూడా పనిలోకి రాకుండా ఉంటే పాచి పనులన్నీ ఎవరు చేస్తారే? ఆ బయట చూడు ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఇల్లు కూడా తుడవలేదు, మాప్ పెట్టలేదు. ఎప్పుడు నేను పూజ చేసుకునేది, ఎప్పుడు టిఫిన్లు రెడీ చేసేది, అందరూ ఇంట్లో నుంచి ఆఫీస్కి ఎప్పుడు బయటకు వెళ్ళేది? త్వరగా కానీ, త్వరగా పనులన్నీ పూర్తి చేయి, పనులు వాళ్ళు ఉన్నాయి కానీ కానీ. ఊరండి, మీరు ఇన్ని శాస్త్రాలు, ఇన్ని పురాణాలు, ఇన్ని వేదాలు, ఇన్ని పుస్తకాలు చదువుతారు కదండి, అట్లా నీతేటండి? పిచ్చిదానా, ఇవన్నీ చేసేది పుణ్యం కోసమే, నీతి కోసం కాదు. మరి పుణ్యం అంటే ఏటమ్మాయి గారు? నువ్వు తొందరగా పని ముగించుకొని లోపలికి రా, లోపల కూడా చాలా పనులు ఉన్నాయి ఇంకాను. రా. అత్తయ్య అమ్మగారు తోమెత్తనండి. అమ్మాయి గారు, ఇవాళకి నా పని అయిపోయింది, నేను మా ఇంటికి పోతాను అమ్మగారు. సరేనండి. పనులన్నీ అయిపోయాయి కదా, దేవుడి కోసం చేసిన ప్రసాదం ఉంది, కొంచెం మీ పిల్లలకి మీ ఆయనకి పట్టుకెళ్దు గాని ఉండు, బాక్స్ లో కట్టిస్తాను. మళ్ళీ రేపు శుభ్రంగా కడిగి తెచ్చేవే. నా కాలు ఇరిగిపోయింది గౌరీ, రావే. అమ్మో, నా కాలు ఇరిగిపోయింది, దేవుడు రావే. తొందరగా ఆయనకి పిల్లలకి ఫోన్ చేయవే. అమ్మగారు ఇలా పడిపోయారు, కాళ్ళు నొప్పితో బాధపడిపోతున్నారని తొందరగా ఫోన్ చేయవే తల్లి. అమ్మగారు జ్వరం కూడా వచ్చేసినది. సర్లే, అమ్మగారు పన్ను తీసేసినారు కానీ అమ్మగారి దగ్గర ఈ 2 రోజులైనా 3 రోజులైనా ఇక్కడే ఉంటాను. అమ్మగారిని జాగ్రత్తగా చూసుకుని అమ్మగారు తగ్గిన తర్వాత ఇంటికి పోయేది. మరి పోనే పోను, ఏనే ఉంటామే గౌరీ. పిల్లలు అయినా రాలేదటనే, నాకు ఇంత జ్వరం వచ్చింది అయినా వాళ్ళు రాలేదా? అమ్మా, అమ్మగారికి రాను రాను జ్వరం ఎక్కువైపోతున్నది కానీ తగ్గటమే లేదు. దేవుడా, అమ్మగారికి జ్వరం తగ్గిపోయేలా చూడు స్వామి, ఆ తల్లికి చల్లగా ఉండేలా చూడు స్వామి. గౌరీ, నిన్నటి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళలేదటనే, ఇక్కడే ఉండిపోయావా? అమ్మయ్యా, అమ్మగారికి జ్వరం తగ్గినది. అమ్మగారు 2 రోజులు అయిపోయినది, నేను ఇక్కడే ఉండిపోయినాను. నేను ఇంటికి పోయి వచ్చేది అమ్మగారు. అయ్యయ్యో, ఎంతసేపు మడి తడి అనుకుని కూర్చున్నా చివరికి నువ్వే అయ్యావా నాకు. వాళ్ళు ఎవ్వరూ నా పక్కన లేకపోయినా సరే ఈ 2 రోజులు నిద్ర లేకుండా నా కోసం నువ్వే ఉన్నావా గౌరీ? అయ్యగారు ఫోన్ చేసినాను, ఫోన్ చేస్తే నేను క్యాంప్ పోయినాను, 2 రోజుల వరకు రావడం కుదరదు అనేసినారు. అలాగే తర్వాత బుల్లమ్మ గారు కూడా ఫోన్ చేసినానండి. ఫోన్ చేస్తే నేను అర్జెంటు బిజీ పని మీద నేను బెంగళూరు పోతున్నాను, నువ్వే చూసుకోమని అని చెప్పేసి అన్నారండి. మీరేమో కాళ్ళు నొప్పుతోటి ఒళ్ళు తెలియని జ్వరం వచ్చేసి మునుగుతా ఉంటే నేనేం చెయ్యాలో తోసక మరి ఇంటికి పోనేది అమ్మగారు. ఏమనుకోకండి అమ్మగారు, మీకు బాగాలేనప్పుడు మీ గదిలోకి వచ్చేసి మీకు నీళ్ళు పాలు నా చేతులతో ఇచ్చాను, ఏమనుకోకండి అమ్మగారు. తప్పు అయితే క్షమించండి, రేపొద్దున పనులకి రావద్దంటే రాకుండా ఉండిపోతాను. నా పిచ్చి నమ్మకాలతో మడి తడి అంటూ చెప్పి నిన్నెంత దూరంగా పెట్టానే, కానీ నాకు ఆపద వచ్చినప్పుడు నువ్వే అమ్మవారు అయ్యావు, నువ్వే అయ్యవారు అయ్యి నన్ను కాపాడావు. నేను ఎంత పొరపాటు చేశాను గౌరీ. నా తప్పిదాన్ని ఎన్ని ముక్కులు ముక్కితే ఆ దేవుడి దగ్గర తీరుతో చెప్పు. అమ్మగారు, నేను ఒక ప్రశ్న అడగచ్చా అండి? మీలాగా నేను రోజు స్తోత్రాలు చదవలేను, నాకు వేదాలు తెలియదు, నాకు శాస్త్రాలు తెలియదు. తెలిసిందల్లా పొట్టకూటు కోసం పని చేసుకోవడమే. మీరు ఇవన్నీ మడులు తడులు, మీ జాతి తక్కువ మా జాతి ఎక్కువ అని చెప్పేసి మమ్మల్ని దూరం పెడుతుంటారు కదా. ఆ జాతులు సృష్టించింది కూడా భగవంతుడే కదండి. హరిజనులు, ఆ హరికి జనులు అని సాక్షాత్తు ఆది శంకరాచార్యులే చెప్పినారే. మీ బోటోలకి మా బోటోలకి ఎందుకు అమ్మగారు ఈ హెచ్చు తగ్గులు? మానవ పుట్టిన తర్వాత మాత్రం మీరు అంటరాని వాళ్ళు, మేము గొప్ప వాళ్ళు అని చెప్పి మమ్మల్ని వెనక పెడతా ఉంటారు. మీలో ఉన్నది మాలో ఉన్నది ఒకటే రక్తం కదా అమ్మగారు. కాకపోతే 4 డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, మీరు వేదాలు చదివారు, మేము చదువుకోలేదు. మన ఇద్దరికి అంతేనండి తేడా. నా మాటలు ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి అమ్మగారు. ఏదో కుసింత అజ్ఞానంతో అలా తెలియని అజ్ఞానం మాటలు ఆడుతున్నాను. తప్పు ఉంటే మన్నించండి అమ్మగారు, నేను మీ అంత గొప్పదాన్ని కాదు. ఇన్ని చదువులున్నా మేము తెలుసుకోలేనిది ఏ చదువు లేకపోయినా నీలో నా దేవుడు అజ్ఞానం పెట్టాడు. అందరితో నీ కలవలేక మడులు తడులు ఆచారాలు అనుకుంటూ మా భ్రమల్లో ఇన్నాళ్ళు మేము బ్రతుకుతూనే ఉన్నాం. ఆపదొచ్చినప్పుడు ఏ మడి తడి పట్టించుకోకుండా వచ్చేవాడే భగవంతుడని నీ మాటల్లో నీ చేతల్లో చూపించావు. ఇప్పుడు ఈ క్షణాన నాకు దేవుడిగా నువ్వే కనిపిస్తున్నావు.